తులారాశి ఫలితాలను గనక చూస్తే వృషభ రాశి తర్వాత తులారాశి వారికి ఈ శని రాహువుల యొక్క యుతి అత్యద్భుతమైనటువంటి యోగాన్ని కలగజేస్తూ ఉన్నది. ఎందువల్ల అంటే షష్ఠస్థానముందు శనేశ్వరుడు ధనధాన్యాది వృద్ధించ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం స్త్రీపుత్ర సుఖవర్ధనం అని కూడా చెప్పారు. అంటే పుత్ర సంతానాన్ని కాంక్షించేటువంటి వారికి శనేశ్వరుడు సంతాన ప్రదాతగా ఉండబోతూ ఉన్నారు. ధనము ధాన్యము అభివృద్ధి చెందించేటువంటి విధంగా, ఆరోగ్యాన్ని అభివృద్ధి చెందించేటువంటి విధంగా, అలాగే షష్ఠస్థానంలో ఉండేటువంటి రాహుగ్రహం కూడా చాలా యోగ్యమైనటువంటి ఫలితాలను చెప్పారు. ధైర్యబుద్ధిర్ వీర్యబుద్ధిర్ రిపునాశం సదాశుభ అన్నారు. శత్రువు అనేటువంటి వాడు లేకుండా చేసేటువంటి గ్రహస్థితి అది. శత్రుస్థానమందు శని రాహువులు కలిసి ఉండడం వల్ల, రోగ రుణస్థానమందు ఈ శని రాహువులు కలిసి ఉండడం వల్ల తులారాశి వారు లాభపడినంతగా ఇంకొక రాశి లాభపడదు ఈ యుతి వల్ల. ఎందువల్ల అంటే ధైర్యబుద్ధి వీర్యబుద్ధి అంటే ఒక గొప్ప మైండ్ సెట్, దేన్నైనా ఎదుర్కొనగలిగేటువంటి శక్తియుక్తులు, ఎవరిని ఎలా ఎదుర్కొనాలి, ఎక్కడ ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి విధానంలో అక్కడ రాహువు కానీ శని కానీ ఫలితాన్ని ఇస్తున్నారు. సొంత ప్రాంతాల్లో పట్టు, మళ్ళీ ఏదైనా మీ పుట్టిన ఊర్లలో కానీ మీ సొంత ప్రాంతాల్లో కానీ ఏదైనా నిర్మాణాలు, ఇల్లు కట్టుకోవాలి, స్థలం కొనుక్కోవాలి, అటువంటి వాటిల్లో కూడా శని రాహువులు వాళ్ళు చాలా గొప్పగా యోగిస్తూ ఉంటారు. అనారోగ్య సమస్యల నుండి బయటపడడం, చాలా కాలంగా వెంటపడుతూ వస్తూ ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఏదో మబ్బులు విడిపోయినట్టు వెంటనే తగ్గిపోతాయి. అవి తగ్గడానికి కూడా పెద్ద టైం ఉండదు. రాత్రి పడుకునేటప్పుడు ఏదో అనారోగ్య సమస్య ఉంటే తెల్లారేసరికి తగ్గిపోతుంది. అంతా చాలా ఫాస్ట్గా రికవరీని ఇచ్చేటువంటి గ్రహ సంపత్తి. కాబట్టి తులారాశి వారికి ఇది చాలా అత్యద్భుతమైనటువంటి శుభకాలము. ఈ 53 రోజులు తులారాశి వారు పొందేటువంటి లబ్ధి గురించి మనం మాటల్లో వర్ణించలేనిది. ఇది అనుభవిస్తేనే తెలుస్తూ ఉంటుంది.